రాజశేఖర్ రెడ్డిని షర్మిలమ్మను చూస్తూ అరిస్తే బాగుంది. రాజశేఖర్ రెడ్డిని షర్మిలమ్మను చూస్తే ఇద్దరు ఫోటో కాపీ. మరి ఆమె వాయిస్ ఎట్టా ఉందంటే మరి సుశీలమ్మ పాడినట్టే లతా మంగేష్కర్. ఎంత మెలోడియస్ వాయిస్ అమ్మా. మీరు ఏం మాట్లాడుతున్నారో మరి వినాలనిపిస్తా ఉంది తల్లి. నీకు మంచి మంచి భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీ నాన్న కంటే 4 గంటలు ఎక్కువ వెళ్తావు. నాన్న కంటే గొప్ప రాజకీయ భవిష్యత్తు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీకున్నటువంటి సమయ స్ఫూర్తి మా బిడ్డలకు చెప్తుంటాను, నేర్చుకోండి. నాకు కొడుకు కూతురుంటే బొమ్మల్లో చెప్తుంటాను, ఆమెను చూసి నేర్చుకోండి అని పిలిచాను నేను. చూడు ఎట్ట మాట్లాడుతుందో అని. మరి నిన్న పీలేరు దళితులకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో దళిత వ్యతిరేకి అయ్యాడు జగన్. పీలేరులో నిన్న చంద్రబాబు మాట్లాడాడు, నేను ఉద్యోగాలు తెస్తాను, పేదవాళ్ళకి మేలు చేస్తాను అని. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, మరి చంద్రబాబు గ్రౌండ్ లో లేడు. అయిపోయింది ఆయన సినిమా. జగన్ సినిమా అయిపోయిందని ఆయన చెప్తుంటే అసలు సంగతి చంద్రబాబు సినిమా కూడా అయిపోయింది. గ్రౌండ్ లో పేదవాడు ఒక్క ఓటు వేడు చంద్రబాబు నాయుడికి. రోజు మరి తిరుపతిలో నిరుపేద మహిళలు 7,008 మందికి 4 లక్షల రూపాయల లెక్కన గ్రాంటుగా డాక్టర్ మన్మోహన్ సింగే సంతకం పెట్టి ఇచ్చాడు. మరి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు జరుగుతుందో అని చెప్పేసి 292 కోట్ల రూపాయలను మాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నిరుపేద మహిళలకు వ్యతిరేకిగా ద్రోహిగా మారాడు. నిరుపేద ద్రోహిగా చంద్రబాబు అయిపోయాడు ఈరోజు. మరి మన్నవరాన్ని గురించి మీరు అడిగారంట. దానికంటే ముందు దుగరాజపట్టణం ఈరోజు దుఃఖరాజపట్టణంగా మారిపోయింది. మరి నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేదానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు చేత్తో జాబు రాసి ఆపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మరి నిరుద్యోగ ద్రోహిగా, నిరుపేద మహిళలకు ద్రోహిగా చంద్రబాబు నాయుడు మారాడని తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పరిస్థితి నేను చెప్తున్నానమ్మా. మనోళ్ళు ఏదో చెప్తుంటే నేను ఆ రోజు చివరి 1 నిమిషం అని చెప్పాను. మహర్దశ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి. మహర్దశ మొదలైంది. 130 అసెంబ్లీ సీట్లలో 130 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మరి షర్మిలమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో గెలిచి తీరుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఎవడు ఆపలేడు దీన్ని, ఎవడు ఆపలేడు. చెప్పాను కదా గ్రౌండ్ లో చంద్రబాబు లేడు అని. మరి జగన్ బాబు కూడా లేడు. జగన్ బాబు కూడా 0 అయిపోయింది ఆయనది. పక్కనే ఫ్రెండ్ అడుగుతున్నాడు ఎన్నొస్తాయి జగన్ కని. జిల్లాకు 1 వస్తే చాలా గొప్ప అని చెప్పారు. 2వ ప్లేసులో చంద్రబాబు ఉంటాడు, 3వ ప్లేసులో జగన్ ఉంటాడు. మరి మీరు వెళ్తారేమో నాకు తెలియదు. దాని పేరేదో అమరావతిలో ఇళ్ళు తాడేపల్లి అంట. తాడేపల్లిలో మీరు కూర్చునే రోజులు దగ్గరకు వచ్చాయమ్మా. మహా అంటే ఒక 80 రోజుల్లో 90 రోజుల్లో తాడేపల్లికి పోయి కూర్చుంటావు. మరి రోజులు మారాయి. ఇది పరిస్థితి. కానీ ఒక్క విషయం మీకు చివర్లో